బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే నిన్న సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిపోయింది. ఇకపోతే హౌస్‌లోకి కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల గారైతే విన్ అయిపోయారు. కళ్యాణ్ పడాల విన్ అయినందుకు చాలామంది ఆడియన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇక తనుజ కూడా హ్యాపీయే. కాకపోతే తనుజ మోసపోయానని ఇప్పుడు బాధపడుతుందేమో అనే ఫీలింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇక టాప్ 2 కంటెస్టెంట్స్‌గా తనుజ, కళ్యాణ్ ఉన్నారు. ఇద్దరు హౌస్‌లో చాలా బాగా ఉన్నారు. మంచి బాండింగ్ పెట్టుకున్న కంటెస్టెంట్స్ గెలవడం అనేది టాప్ 2లోకి రావడం అనేది ఇదే మొదటి సీజన్. ఇకపోతే ఎవరైనా ఎలిమినేట్ అవుతే బజ్ ఇంటర్వ్యూలోకి రావాలి. శివాజీ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ఇకపోతే ఇప్పటికే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ బాస్‌కి సంబంధించిన ప్రోమోనైతే స్టార్మా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో నువ్వు బాగా ఆడడానికి కానీ, నీలో ఆట ఆడే జీల్ గాని తెప్పించిన కంటెస్టెంట్ దివ్య అంటే ఒప్పుకుంటావా? అంటే కళ్యాణ్ ఒప్పుకొని దివ్యకి థాంక్స్ కూడా చెప్పాడనమాట. ఇక తనూజ ఇంటర్వ్యూలో కూడా శివాజీ గారు కళ్యాణ్ ఆట మార్చుకోవడానికి గానీ, కళ్యాణ్ గెలవడానికి గానీ ఒక ప్రోత్సాహం అందించిన కంటెస్టెంట్ దివ్యనా అని అడిగితే తనూజ కళ్యాణ్ యెస్ అని చెప్పాడు. మరి తనూజ దీనిపైన నీ ఒపీనియన్ ఏంటి అని శివాజీ గారు అడిగారట. ఆ మాటకి తనూజ నేను కళ్యాణ్‌ని మోటివేట్ చేశాను. కళ్యాణ్‌ని ప్రోత్సహించి ముందుకు తీసుకొని వెళ్ళాను. కానీ కళ్యాణ్ ఆట నేను ఆడలేదు కదా! సో, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. సో, నేనెవరి ఒపీనియన్ తప్పు అని చెప్పను అంటూ తనుజ సింపుల్‌గా చెప్పేసిందట. అయితే బయటికి వెళ్ళే చివరి క్షణాల వరకు కూడా తనుజ కళ్యాణ్ వెంట ఉందని చెప్పాలి. కళ్యాణ్‌ని మోటివేట్ చేసింది. జెన్యూన్‌గా తన బాండ్‌నయితే నమ్మింది. కానీ కళ్యాణ్ చూపించిన కేరింగ్ గాని, బాండింగ్ గాని బయటకొచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూసే ఆడియన్స్ అప్పుడు డిసైడ్ అవుతారు. ఎవరు గుడ్, ఎవరు బ్యాడ్ అనేది. అప్పటి వరకు ఎవరికీ తెలీదు. ఇకపోతే తనూజ కోసం ఏదైతే ప్రోమోలో బజ్ ఇంటర్వ్యూలో కళ్యాణ్ దివ్యనే అని చెప్పినప్పుడు యెస్ అని యాక్సెప్ట్ చేశాడో, థాంక్స్ దండం పెడుతూ మరి థాంక్స్ చెప్పాడో అదైతే ఆడియన్స్‌కి అస్సలు నచ్చలేదు. ఈవెన్ తనూజకి కూడా నచ్చదు. కాకపోతే బజ్ ఇంటర్వ్యూలో ఏదో ఒకటి మాట్లాడాలి అని మాట్లాడడం కంటే కొన్ని అలాంటి ప్రశ్నలు ఇగ్నోర్ చేయడమే బెస్ట్ అని తనూజ అనుకుందేమో. అందుకని తనూజ ఇగ్నోర్ చేసిందట ఆ సమాధానాన్ని, ఆ క్వెషన్‌కి. సో, శివాజీ గారు మరి హౌస్‌లో నీది, కళ్యాణ్‌ది బాండింగ్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలానే ఉంటదా? అనే ప్రశ్న కూడా వచ్చిందట. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి కెరియర్స్ వాళ్ళకుంటాయి. ఎవరు బిజీ లైఫ్ వాళ్ళుంటారు. అప్పుడప్పుడు కలవడం ఈస్ ద కామన్. కుదిరితే ఖచ్చితంగా కలుస్తాము. మళ్ళీ ఒక ప్రీషియస్ టైమ్‌నయితే స్పెండ్ చేస్తామన్నట్టుగా తనూజ చెప్పడం జరిగిందట. అంటే తనూజ ఇచ్చిన సమాధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి నన్ను పట్టించుకుంటే, నన్ను కేర్ చేస్తే హౌస్‌లో ఉన్నట్టుగానే ఖచ్చితంగా ప్రీషియస్ టైమ్‌ని అయితే స్పెండ్ చేస్తాను. లేదు ఇగ్నోర్ చేస్తే మాత్రం ఇక్కడితోనే ఆ రిలేషన్ అనేది బ్రేక్ చేసుకుంటానంటూ క్లియర్‌గా చెప్పేసిందనమాట. సో, 'బిగ్ బాస్' బజ్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళు హౌస్‌లో చివరి వరకు ఉన్న బాండింగ్‌కి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా రాబోతున్నాయి. వచ్చాయి. ఎవరు ఏంటి అన్నది కూడా తెలిసే టైం కూడా వచ్చిందనమాట. సో, చూద్దాం మరి కళ్యాణ్ పడాలాకి ట్రోఫీ ఇవ్వడం కరెక్టా కాదా అని మీరేమనుకున్నా కామెంట్స్ చేయండి.